అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఫ్రీడమ్ సేల్ స్టార్ట్ అయింది. రెండిట్లో ఫ్రీడమ్ సేల్ ఆగస్ట్ 15 కోసం మనకు ఫ్రీడమ్ వచ్చింది కదా, కానీ మొబైల్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి సార్ ప్రైజ్లు. లాస్ట్ టైం గోట్ సేల్ జరిగింది. మామూలుగా గోట్ సేల్ అంటే కొంచెం గొర్రెలు చేస్తుంటారు, మన ప్రైజ్లు ఎక్కువ పెట్టి. ఈసారి దానికన్నా దారుణంగా ఉన్నాయి ప్రైజ్లు. సేల్ లేనప్పుడే కొంచెం నార్మల్ ప్రైస్ ఉంటుంది, ఇప్పుడు సేల్ అని చెప్పి కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసి మొబైల్ పెడుతున్నారు. అవి కొన్ని మొబైల్స్ ఓకే బాగున్నాయి. నేను ఒకటి చెప్తానండి, మీకు కానీ మరీ ఎక్కువ అర్జెన్సీ ఉందనుకోండి, నాకు మొబైల్ ఖచ్చితంగా కావాలి ఇప్పుడు అన్నోళ్ళే ఈ సేల్ లో తీసుకోండి తప్ప, కరెక్ట్ గా ఒక 2 months ఆగారనుకోండి, సెప్టెంబర్ ఎండ్ లో మీకు బిగ్ బిలియన్ డే సేల్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ స్టార్టింగ్ లో అన్నా సెప్టెంబర్ ఎండ్ లో అన్నా అప్పుడు ఇంకా కొంచెం మంచి ప్రైస్ లో రావచ్చు. అదే బిగ్గెస్ట్ సేల్ కాబట్టి కొంచెం తక్కువలో రావచ్చు. ప్రజెంట్ అయితే కొన్ని ఉన్నాయి, నేను ఎక్కువ కూడా మీకు చెప్పాలనుకోవట్లా. సో మీకు ఒక 10 ఆప్షన్లు పెట్టేసి అది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పి విసిగించకుండా కొన్నే చెప్తాను. అవి కూడా అండర్ 15,000 అయితే లేవు. మనం అండర్ 20,000 లోనే స్టార్ట్ చేయాలి. 15,000 దగ్గర ఒక మొబైల్ ఉంది, దాని తర్వాత అండర్ 20,000 లో అక్కడ ప్రైస్ లో ఎత్తుక్కోవాలి. అండర్ 15,000 అయితే ఇప్పుడు మొబైల్స్ లేవు. మీరు ఎంటర్ అవుదాం అనుకుంటే ఈ మొబైల్ తో ఎంటర్ అవ్వండి. పోకో M7 Plus అని ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. 15,499 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. మెయిన్ గా 7000 mAh బ్యాటరీతో వస్తుంది. స్టార్ట్ అవడమే 6GB RAM తో స్టార్ట్ అవుతుంది ఈ మొబైల్. సో మంచి ప్రాసెసర్, ఎక్కువ బ్యాటరీ ఉంటుంది. అక్కడ HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. 6GB RAM తో స్టార్ట్ అవుతుంది. సో అన్ని బాగుంటాయి. ఒక 15,499 రూపీస్ పెడితే మీరు. దాని తర్వాత 17,000 దగ్గర Samsung M17 Plus అని ఉంటుంది. దీంట్లో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఓన్లీ AMOLED డిస్ప్లే అండర్ 20,000 లో. ఇంకొక AMOLED డిస్ప్లే అక్కడ మీకు కనపడుతుంది. అన్ని LCD డిస్ప్లేలే ఉంటాయి. సో మీకు AMOLED డిస్ప్లే కావాలంటే ఇది ఒక్కటే చూస్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. మీకు అన్ని 20,000 పైన ఉన్నాయి. అండ్ Exynos 1330 ప్రాసెసర్ తో వస్తుంది. మీరు ల్యాక్స్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు, ఎక్కువ హెవీ టాస్క్ యూస్ చేస్తే. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. వీళ్ళు చార్జర్ ప్రొవైడ్ చేయరు, మీరు విడిగా కొనుక్కోవాలి. ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. అమెజాన్ కాబట్టి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్ అన్ని ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి, డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను కోసం. ఈ రెండే అండర్ 20,000 లో నాకు నచ్చినవి. ఇంకా అక్కడ చాలా మొబైల్స్ మీకు కనబడుతుంటాయి ఆఫర్ లో, కానీ ఏవి వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు నాకు. సో అందువల్ల మీకు నేను చెప్పాలనుకోవట్లా, నాకు ఈ రెండే నచ్చాయి. దాని తర్వాత అండర్ 25,000 కి వచ్చామనుకోండి, ఇక్కడ రెడ్మీ నోట్ 15 SC అని ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. 21,999 రూపీస్ కి. ఇదే సేమ్ మొబైల్ అమెజాన్ లో పోకో M8 అని ఉంటుంది. వీడు ఎలాంటి బ్యానర్ పెట్టలేదు ఆఫర్ లో ఉంది అని. కాకపోతే ఫ్లిప్కార్ట్ లో 21,999 రూపీస్ వస్తుంది కదా 22,000 కి, కానీ అమెజాన్ లో 21,500 కే వస్తుంది. మీరు కానీ కార్డ్ ఆఫర్ అప్లై చేశారనుకోండి, మీకు 20,000 కి 20,500 కి అలా కూడా వచ్చేయచ్చు. సో అమెజాన్ లో తీసుకోవడం బెటర్. దీంట్లో తక్కువ ఉంటే దాంట్లో తీసుకోండి. మీరు చూసే టైంకి ప్రైజులు కూడా మారుండొచ్చు. ఇక్కడ చాలా మంచి మొబైల్ ఇది. 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 20MP సెల్ఫీ కెమెరా అండ్ 5800 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు అక్కడ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. మాకు ఈ రెడ్మీ పోకో ఇలాంటి వాటిలో వద్దు అనుకుంటే మీరు ఈ మొబైల్ కి వెళ్ళండి. IQ Z11X అని ఉంటుంది అమెజాన్ లో. లేదా సేమ్ మొబైల్ ఫ్లిప్కార్ట్ లో Vivo T5X అని ఉంటుంది. రెండు సేమ్ మొబైల్స్ అండ్ రెండు ఒకటే ప్రైస్ కూడా వస్తున్నాయి. 22,999 రూపీస్ కి, 23,000 కి. మీరు కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి దేంట్లో తక్కువ ఉందో. రెండిట్లో 6.76 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే యూస్ చేశారు. AMOLED డిస్ప్లే కాదు, LCD డిస్ప్లే తో వస్తుంది. ఇది ఒకటే కొంచెం డ్రాబ్యాక్, మిగతా అన్ని బాగుంటాయి. Dimensity 7400 ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మెయిన్ గా 7200 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక డిస్ప్లే ఒక్కటి LCD ప్లాన్లు కానీ మిగతా అన్ని బాగుంటాయి. దీంట్లో మీరు దేంట్లో కావాలన్నా తీసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి, చెక్ చేయండి. ఇవన్నీ కాకుండా ఇంకొంచెం మంచి మొబైల్ కావాలి అనుకుంటే Samsung F70 Pro అని ఉంటుంది. నేను జస్ట్ ఒక 4 days ముందు వీడియో పెట్టాను, రీసెంట్ గా రిలీజ్ అయింది మొబైల్. 23,999 రూపీస్ కి వస్తుంది, కరెక్ట్ గా 24,000 కి. మీకు ఇదే మొబైల్ Samsung M47 అని చెప్పి అమెజాన్ లో ఉంటుంది. అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది ప్రెసెంట్. సో M47 కొనుక్కోవడానికన్నా F70 Pro కొనుక్కోండి, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. దీంట్లో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. మెయిన్ గా 6GB RAM తో స్టార్ట్ అయిన LPDDR5X RAM యూస్ చేశారు లేటెస్ట్ ది. అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. కెమెరాస్ కూడా కొంచెం డీసెంట్ గా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సాఫ్ట్వేర్ అప్డేట్స్ 6 year ప్లస్ 6 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి. సో అది కొంచెం అడ్వాంటేజ్. ఈ మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు నాకు పెద్దగా ల్యాక్స్ అనిపించదు. చాలా మంది కామెంట్ చేశారు M47 లో మీకు ల్యాక్స్ అనిపించాయి UAE, దీంట్లో అనిపించాయి లేదా అని. దీంట్లో అయితే నాకు పెద్దగా అనిపించలేదు, బాగుంది. మీకు M47 లో ఉండేది కూడా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ తో ఫిక్స్ చేసేయచ్చు, కొత్త మొబైల్సే కాబట్టి. ఇవి 3 మొబైల్స్ అండర్ 25,000 లో రీబ్రాండెడ్ గా కలిపితే ఫ్లిప్కార్ట్ ఒకటి, అమెజాన్ లో ఒకటి, అన్ని కలిపితే 6 మొబైల్స్ అనిపిస్తాయి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. అండ్ అండర్ 30,000 లో ఇక్కడ మాత్రం చాలా మంచి మొబైల్స్ దొరుకుతాయి. మీరు పెట్టే మనీకి వాల్యూ అనిపిస్తాయి ఇవి మాత్రం. ఫస్ట్ మొబైల్ అని అడిగితే ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ స్టిల్ అక్కడ చాలా మంచి మొబైల్. Moto Edge 60 Pro 29,000 కి వస్తుంది ఫ్లిప్కార్ట్ లో. స్టిల్ అక్కడ ఓన్లీ ద బెస్ట్ కెమెరా మొబైల్. మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఆల్రెడీ ఇది రిలీజ్ అయ్యి 1 year పైన అయిపోతుంది. స్టిల్ అక్కడ ఓన్లీ బెస్ట్ కెమెరా మొబైల్. అండ్ డిస్ప్లే కూడా 6.7 ఇంచ్ 1.5K క్వాడ్ కర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ. Moto Edge 70 Pro కూడా రిలీజ్ చేశారు. దాంట్లో కెమెరాస్ తీసేసాడు, టెలిఫోటో కెమెరా లేకుండా చేశాడు. కానీ Edge 60 Pro స్టిల్ టెలిఫోటో కెమెరాతో మీకు అండర్ 30,000 లో వస్తుంది. సో మీకు మోటోతో ప్రాబ్లం లేదు అన్నోళ్ళు ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. మోటోతో ప్రాబ్లం ఉందన్నోళ్ళు వదిలేయండి.
సింపుల్ అది. ఇంకొక ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తుంటే రియల్మీ P4 Pro ఉంటుంది. ఇది 28,999 రూపీస్ కి 29,000 కి వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంటుంది ఈ మొబైల్ కూడా. 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అక్కడ. ఈ మొబైల్ రివ్యూ కూడా మన ఛానల్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి మీరు కొనుక్కోవాలనుకుంటే. అండ్ రియల్మీలో ఇంకో మొబైల్ కూడా ఉంటుంది, రియల్మీ P4 Power. ఇది ఓన్లీ బ్యాటరీ కావాలంటే తీసుకోండి తప్ప, లేదా రియల్మీ P4 Pro బాగుంటుంది. ఎందుకంటే ఈ రియల్మీ P4 Power లో 10,001 mAh బ్యాటరీ యూస్ చేశారు. ఒక 1000 రూపీస్ ఎక్కువే ఉంది ప్రస్తుతానికి, 30,000 ఉంది P4 Pro కన్నా. మీరు బ్యాటరీ కోసం చూస్తుంటే, మేము డెలివరీ జాబ్స్ చేస్తాం, మాకు రోజంతా బ్యాటరీ కావాలి, ఇలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుద్ది మొబైల్. లేదా ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలంటే రియల్మీ P4 Pro లో 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అది మోర్ దెన్ ఎనఫ్, మనం ఈజీగా ఒక రోజు యూస్ చేసుకోవచ్చు. ఇవి అండర్ 30,000 లో. నెక్స్ట్ అండర్ 40,000 కి వస్తే ఇక్కడ OnePlus Nord CE6 ఉంటుంది. మామూలుగా ఇది అండర్ 30,000 లో 30,000 ఉండాలి. గోడ్ సేల్ లో కూడా 30,000 పెట్టాడు, కానీ ఇప్పుడు 2,000 ప్రైస్ ఇంక్రీస్ చేసి 32,000 తీసుకెళ్ళాడు. ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అక్కడ. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ యూస్ చేస్తుంటారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా ఆక్సిజన్ ఓఎస్ ఉండదు, కలర్ ఓఎస్ వచ్చేస్తుంది. కలర్ ఓఎస్ ఇంతకు ముందు కూడా కలర్ ఓఎస్ ఉండేది నిజం చెప్పాలంటే. ఇప్పుడు జస్ట్ నేమ్ మారుతుంది, మీకు పూర్తిగా కలర్ ఓఎస్ కంచి. ఇంతకు ముందు ఉండే ఆక్సిజన్ ఓఎస్ కూడా కలర్ ఓఎస్. సో నెక్స్ట్ వచ్చే అప్డేట్ లో మీకు కలర్ ఓఎస్ కి పూర్తిగా షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ Vivo T5 Pro కూడా వస్తుంది. ఇదైతే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రానే ఉంది, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి మాక్సిమం, మీకు సేమ్ ప్రాసెసర్ కానీ, డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ అన్ని సేమ్ ఉంటాయి. లైట్ గా కెమెరాస్ మీకు వివోలో బాగా వస్తాయి. అండ్ ఆల్సో 9020 mAh బ్యాటరీ ఉంటుంది వివోలో, కొంచెం ఎక్కువ బ్యాటరీ, 1000 mAh వరకు. నేనైతే మీకు ఈ రెండిట్లోనే ఒకటి చూస్ చేసుకోమంటే OnePlus చూస్ చేసుకోమంట. OnePlus బ్యాటరీ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. మీకు వివో 9000 mAh బ్యాటరీ ఉన్నా, OnePlus లో 8000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఇదే బాగుంటుంది ఆప్టిమైజేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఓఎస్, ఆరిజిన్ ఓఎస్ కన్నా ఈ కలర్ ఓఎస్ కానీ, ఆక్సిజన్ ఓఎస్ కానీ ఇవే బాగుంటాయి. ఎందుకంటే నేను రెండు యూస్ చేసాను. ఇంతకు ముందు వివో యూస్ చేసేవాడిని, ఇప్పుడు ఒప్పో ఫోన్ యూస్ చేస్తాను. నాకు తెలుసు, నేను రెండు యూస్ చేసే కాబట్టి నాకు డిఫరెన్స్ బాగా తెలుసు. మీకు ఆ స్మూత్ ఎక్స్పీరియన్స్ కలర్ ఓఎస్ లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆక్సిజన్ నుంచి కలర్ షిఫ్ట్ అయిపోయినా కానీ కలర్ ఓఎస్ చాలా బాగుంటుంది ఆరిజిన్ ఓఎస్ కన్నా. సో అందువల్ల OnePlus Nord CE6 నేనైతే అది రికమెండ్ చేస్తాను తీసుకోమని. లేదా కొంచెం మనీ సేవ్ చేసుకొని రియల్మీ P4 Pro తీసుకోవడం బెటర్. ఇంక ఇక్కడ సామ్సంగ్ లో కూడా ఒక మంచి మొబైల్ ఉంది, Samsung A56. ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది 31,999 రూపీస్ కి. 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. Exynos ప్రాసెసర్ తో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 1580 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 5 MP మ్యాక్రో, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సామ్సంగ్ లో ఆప్టిమైజేషన్ కూడా బాగానే ఉంటుంది బ్యాటరీ. అండ్ చార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేయరు, మీరు విడిగా కొనుక్కోవాలి. సో సామ్సంగ్ లోనే మీరు మంచి మొబైల్ చూస్తుంటే అక్కడ ఆ ప్రైస్ రేంజ్ లో 32,000 కి మంచి మొబైల్. నెక్స్ట్ గేమింగ్ కోసం రెండు మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ మొబైల్ వచ్చేటప్పటికి Poco X8 Pro 33,000 కి వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. 6.59 ఇంచ్ 1.5K LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 8500 ప్రాసెసర్, అల్ట్రా ప్రాసెసర్ అండ్ 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ పట్టుకున్నప్పుడు నా దగ్గర ఉంది కూడా ఈ మొబైల్, మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి. ఇది పట్టుకున్నప్పుడు చాలా మంచి ఫీల్ ఉంటుంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో కొంచెం ప్రీమియం ఫీల్ అనిపించాలంటే 33,000 కి మంచి మొబైల్. లేదు మాకు ఈ బిల్డ్ క్వాలిటీ సాలిడ్ గా అనిపించడం అవసరం లేదు అనుకుంటే 31,000 కి ఒప్పో నుంచి K13 Turbo Pro వస్తుంది. అసలు అక్కడ బీస్ట్ అసలు గేమింగ్ కోసం మీరు కానీ చూస్తుంటే. దీంట్లో కూడా 1.5K AMOLED డిస్ప్లే ఇచ్చుంటాడు. అండ్ మెయిన్ గా స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఇచ్చుంటాడు. ప్రెసెంట్ ఈ ప్రాసెసర్ అబౌవ్ 40,000 LP ఉంది. స్టిల్ మీకు ఇక్కడ 31,000 దొరుకుతుంది. అండ్ 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అండ్ దాంట్లో వచ్చేటప్పటికి థర్మల్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది. ఫ్యాన్ ఒకటి ఇచ్చుంటాడు, ఎక్కువ హీట్ అవ్వకుండా. ప్యూర్ గేమింగ్ కోసం చూస్తుంటే మీరు ఆ మొబైల్కి వెళ్ళిపోవచ్చు. నాకు అన్ని ఉండాలి, కొంచెం సాలిడ్ గా మొబైల్ ఫీల్ కూడా అనిపించాలి పట్టుకున్నప్పుడు అనుకుంటే మీరు పోకో తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ అండర్ 50,000 కి వస్తే ఇక్కడ కూడా ఒక గేమింగ్ కాంపాక్ట్ మొబైల్ ఉంటుంది. కాంపాక్ట్ అంటే సెమీ కాంపాక్ట్. IQ15R 47,000 కి వస్తుంది. అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూస్ చేశారు. పవర్ఫుల్ ప్రాసెసర్. IQ వాళ్ళది గేమింగ్ కూడా మీరు మంచిగా ఆడుకోవచ్చు. కెమెరాస్ కొంచెం యావరేజ్ గా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 7600 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 47,000 ఉంది, మీరు అక్కడ తీసుకోవచ్చు 47,000 కి. అండ్ అక్కడే సామ్సంగ్ లో ఒక మొబైల్ వస్తుంది మీకు, S25 FE. ఇది ఇంకా తక్కువ కూర్చుంటే బాగుండు, కానీ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ రేంజ్ కి ఓకే. 48,000 పెట్టారు. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు. Exynos 2400 ప్రాసెసర్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 8 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. కెమెరాస్ చాలా బాగుంటాయి. 4900 mAh బ్యాటరీ ఉంటుంది. మీరు చార్జర్ విగా కొనుక్కోవాలి. ఇది 48,000 ఉంటుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉన్న డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. దాని తర్వాత OnePlus నుంచి OnePlus 13s ఒక కాంపాక్ట్ మొబైల్ మీకు కావాలి అనుకుంటే అక్కడ ఓన్లీ కాంపాక్ట్ మొబైల్ బెస్ట్ మొబైల్. మామూలుగా అయితే 45,000 ఉండింది గోడ్ సేల్, ఇప్పుడేమో 50,000 పెట్టాడు. ఇదే 50,000 కి OnePlus 13 ప్రొవైడ్ చేశాడు ఇంతకు ముందు జరిగిన సేల్, కానీ ఇప్పుడు అది 10,000 ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ కాంపాక్ట్ మొబైల్ కోసం చూస్తుంటే మీరు మాత్రం మంచి మొబైల్ ఇది. 6.32 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 8 Elite ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్,
50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 5850 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ 5850 mAh అంటే తక్కువ అనుకుంటారు, కానీ చాలా బాగా వస్తుంది. ఆప్టిమైజేషన్ వీళ్ళు OnePlus వాళ్ళు చాలా బాగా చేస్తారు బ్యాటరీ విషయానికి మాత్రం. కరెక్ట్గా 50,000 దగ్గర తీసుకోవచ్చు మీరు. అండ్ ఇంకొక డీల్ కూడా ఉంది, ఇది వీళ్ళు ఎక్కడ డిస్ప్లే చేయలేదు కానీ అమెజాన్ లో ఉంటుంది. ఇది నథింగ్ ఫోన్ 3 మామూలుగా ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళది, కానీ వీళ్ళు అమెజాన్ లో కూడా సెల్ చేస్తున్నారండి ఈ మధ్య. ఒకసారి సెల్లర్ చెక్ చేసుకోండి, ఎందుకంటే అఫీషియల్ సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. సెల్లర్ ఏమో అఫీషియల్ కనబడుతున్నాడు, మీరు కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. 47,000 ఉంది ప్రస్తుతానికి అమెజాన్ లో. నథింగ్ నుంచి మంచి ఓఎస్ తో, సూపర్ కెమెరాస్ తో, మంచి డిస్ప్లే, ప్రతి ఒక్కటి బాగుంటాయి. అక్కడ 80,000 90,000 రిలీజ్ చేసిన మొబైల్ ఇది ఇప్పుడు 45,000 కి వస్తుంది. సో ఇది ఒక ఆప్షన్ గా పెట్టుకోండి, కొనే ముందు ఆ సెల్లర్ ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇవి అండర్ 50,000 లో. నెక్స్ట్ అండర్ 60,000 కి వస్తే ఇక్కడ చాలా మంచి మొబైల్ ఉంది, మోటరోలా సిగ్నేచర్. 52,500 రూపీస్ ఉంది. ఫ్లిప్కార్ట్ లెవెల్ గా ఉంటుంది. 1.5K డాల్బీ విజన్ కూడా ఉంటుంది దానికి సపోర్ట్. చాలా మంచి డిస్ప్లే, కొంచెం కార్డ్ కర్వ్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఇచ్చారు. కెమెరాస్ కూడా అన్ని 50 మెగాపిక్సెల్ ఉంటాయి. టెలిఫోటో నుంచి ఫ్రంట్, మెయిన్ కెమెరా ప్రతి ఒక్కటి. 5200 mAh బ్యాటరీ, అదొకటే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు, కొంచెం తక్కువ బ్యాటరీ. మీకు అన్ని బాగుంటాయి. సో 52,500 మీరు తీసుకోవచ్చు కావాలనుకుంటే మోటరోలాలో. ఇక్కడే కాంపిటీషన్ గా యాక్చువల్ గా వివో X200T ఉండాలి, కానీ దీని ప్రైస్ ఇప్పుడు 63,000 పెట్టాడు. మామూలుగా లాస్ట్ సేల్ గోల్డ్ సేల్ వచ్చేటప్పటికి ఇది 55,000 ఉంది. దానికన్నా ముందు సేల్ లో 50,000 కూడా ఉంది. నాకు తెలిసిన వేరే పర్సనే 45,000 కూడా కొన్నాడు. అలాంటిది ఇప్పుడు ఇది తీసుకొచ్చి 63,000. నేను అర్థం చేసుకోండి ప్రైస్ ఎలా పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 15,000 నుంచి 20,000 పెంచేశారు జస్ట్ ఈ 6 months గ్యాప్ లోనే. సో అంత దారుణంగా ఉన్నాయి ప్రైస్ లేదు. కానీ ప్రజెంట్ వివోలోనే కావాలి అంటే అక్కడ వేరే ఆప్షన్ లేదు. మంచి కెమెరాస్ తో ఉన్న మొబైల్ ఇది. ఓన్లీ వివో అనుకుంటే మాత్రమే నేను చెప్పేది, లేకపోతే వేరే బ్రాండ్స్ లో ఇంకా మంచిగా ఉంటాయి. కానీ ఇంత పెద్ద అవసరం అంటే వద్దంట నేను. ఒక 2 నెలలు వెయిట్ చేయండి, బిగ్ బిలియన్ డేస్ లో మీకు 50,000కే రావచ్చు ఇది. సో అప్పుడు తీసుకోవడం బెటర్. అండ్ అక్కడే Samsung Galaxy S25 ఉంటుంది. ఇది 58,000 ఉంది, ఫ్లిప్కార్ట్ లెవెల్ గా ఉంటుంది. మీరు Samsung లో కావాలి అనుకుంటే మీరు ఇది కూడా తీసుకోవచ్చు. ఒక కాంపాక్ట్ మొబైల్ ఇది. సో బ్యాటరీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు, బ్యాటరీ త్వరగా అయిపోద్ది. మిగతా అన్ని బాగుంటాయి. నెక్స్ట్ అండర్ 70,000 వస్తే ఇక్కడ ఓన్లీ 2 మొబైల్స్ ఉంటాయి. ఒకటి పర్ఫెక్ట్ గేమింగ్ మొబైల్, ద బెస్ట్ డిస్ప్లేతో వస్తుంది. ఇక్కడ మీకు దీని మించిన డిస్ప్లే ఉండదు. iPhone 17 Pro వాటిలో యూజ్ చేశారు కదా, అదే డిస్ప్లే దీంట్లో ఉంటుంది. అండ్ గేమింగ్ కి తిరుగు ఉండదు. బ్యాటరీ చాలా బాగా వస్తుంది. ప్రతి ఒక్కటి బాగుంటాయి. అండ్ కెమెరాస్ కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి. గేమింగ్ మొబైల్ అయినా కానీ మరీ తీసేయన అవసరం లేదు. 69,000 వస్తుంది అమెజాన్ లో. మీరు కావాలంటే iQ15 తీసుకోవచ్చు. లేదా నాకు పర్ఫెక్ట్ కెమెరా మొబైల్ కావాలి అనుకుంటే మీకు అక్కడే అదే ప్రైస్ రేంజ్ లో Oppo Find X9 వస్తుంది. ప్రజెంట్ నేను ఈ మొబైల్ యూజ్ చేస్తున్నా. 69,500 రూపీస్ కి వస్తుంది ఫ్లిప్కార్ట్ లో. అక్కడ వర్త్ డీల్ ఇది నన్ను అడిగితే. డిస్ప్లే సూపర్ ఉంటది, కెమెరాస్ టాప్ నాచ్ ఉంటాయి. Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. మీకు హెవీ టాస్క్ కూడా ప్రాబ్లం ఉండదు. ఇంకా బ్యాటరీ ఈజీగా ఒక రోజు యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ప్రతిదీ ప్లస్ ఉంటది. నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసిన మొబైల్ ఇది. దీని లాంగ్ టర్మ్ రివ్యూ ఇంకా పెట్టలేదు, నేను పెడతాను. అసలు నేను ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టిన ప్రతిసారి ఏదైనా వీడియో స్టేటస్ పెడితే అసలు ఏ మొబైల్లో తీసావు, ఏ మొబైల్లో తీసావు అని చాలా మంది అడుగుతుంటారు. ఈ మొబైల్ నుంచే తీసింది. ఇది తీసుకుంటే మీరు మాత్రం ఇంప్రెస్ అయిపోతారు కెమెరా విషయంలో మాత్రం. అందులో నో డౌట్. ట్యాగ్ ప్రొడక్ట్స్ లో అయినా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇంకొకటి కామెడీగా Oppo Find X9s ఉంది. ఇది ఇంకా 2,500 ఎక్కువ పెట్టి అమ్ముతాడు. 72,000 పెట్టి. Dimensity 9500 ప్రాసెసర్ యూజ్ చేశారు. దీనిలో Dimensity 9500 ప్రాసెసర్ యూజ్ చేశారు. దానిలో S ప్రాసెసర్ దీనికంటే తక్కువ. అండ్ కెమెరాస్ కూడా డౌన్ గ్రేడ్. ప్రతిదీ డౌన్ గ్రేడ్ Find X9 కన్నా. ఎవరన్నా పొరపాటున Find X9 S కొనేస్తారేమో. ఏదో 2,500 ఎక్కువ ఉంది కదా, కొంచెం స్పెసిఫికేషన్ దీనికన్నా బాగున్నాయేమో అనుకుంటారేమో. నో, దానిలో బాగాలేదు. అసలు వాడు ఎలా ప్రైజింగ్ పెట్టాడు నాకు అర్థం కావట్లేదు. దాని జోలికి వెళ్ళొద్దు. Oppo Find X9 కొనుక్కోండి, ఓకేనా. అండర్ 70,000 లో ఇవి అన్ని మొబైల్స్. మీరు అబౌవ్ 70,000కి వెళ్ళిపోతే ఇక్కడ S25 Ultra వస్తుంది. 90,000 ఉంది. మామూలుగా ఇది 85,000 80,000 లో కూడా వచ్చింది మొబైల్ లాస్ట్ టైం సేల్స్ లో, కానీ ఇప్పుడు 90,000 పెట్టేసాడు. S25 Ultra, S26 Ultra కదా, S26 Ultra ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కానీ ఇది కొనుక్కోవడం కన్నా అది కొనుక్కోవడం బెటర్. నేను చాలా సార్లు చెప్పాను. ఈ మొబైల్ గురించి లాంగ్ టర్మ్ రివ్యూ కూడా చేశాను, ఆ వీడియోలో కూడా చెప్పా. S25 Ultra కొనుక్కోండి, S26 Ultra వద్దు, ఊరికే మనీ వేస్ట్ చేసుకోవద్దని. కానీ 90,000 ఉంది. నన్ను అడిగితే నెక్స్ట్ ఫెస్టివల్ సేల్స్ లో చూడండి, మీకు అప్పుడు 80,000 అలా వచ్చేస్తుంది మొబైల్ S25 Ultra. ఇప్పుడైతే దాన్ని స్కిప్ చేయండి. ఇవి పూర్తిగా ఆండ్రాయిడ్ మొబైల్స్. నెక్స్ట్ మనం ఐఫోన్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి iPhone 17 అయితే ఇంకా డిస్ప్లే చేయలేదు ఎంత ప్రైస్ అని. నేను ఈ వీడియో August 6th రోజు రికార్డ్ చేస్తాను. ఈ రోజు రాత్రి నుంచి సేల్ స్టార్ట్ అయిపోద్ది. ఇది ఇంకా రిలీజ్ చేయలేదని. ఈ మొబైల్ ప్రైజుల కోసం ఇంతవరకు వెయిట్ చేశా, కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ వాడు డిస్ప్లే చేయడం 7x 900 అని పెట్టినాడు. అక్కడ మనం 75 అన్నా పెట్టుకోవచ్చు, లేదా 79 అన్నా పెట్టుకోవచ్చు. సో వస్తే మీరు ఐఫోన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు, డౌట్ లేదు. ఎందుకంటే ఐఫోన్ ప్రైజులు ఖచ్చితంగా పెరుగుతాయి. నెక్స్ట్ ఫెస్టివల్ సేల్ వరకు వీళ్ళు కానీ ఆగగలిగితే గ్రేటే, కానీ నేను ఆగుతానని అనుకోవట్లేదు. ఆల్రెడీ ఆఫ్లైన్ స్టోర్స్ కి అన్నిటికీ ప్రైజులు పెరుగుతాయని వీళ్ళు అప్డేట్ ఇచ్చేసారంట. ఒక ఇన్సైడర్ న్యూస్ ఇది. అందువల్ల మీకు బయట అవుట్ ఆఫ్ స్టాక్ కూడా కనపడుతున్నాయి ఐఫోన్. ఎవరు అమ్మట్లేదు, ఎందుకంటే ఇప్పుడు అమ్మేసుకుంటే కొంచెం ప్రైస్ తక్కువ అమ్ముకోలేదు. ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత అమ్ముకుంటే ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ అయినా కానీ కొంచెం లాభాల్లో ఉంటారు కదా వీళ్ళు. అందుకు ఇక్కడ iPhone 17 చాలా మంచి డీల్ అవుద్ది. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ 17 Pro 17 Pro Max కూడా వాటి గురించి స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు. అవి కూడా ప్రెసెంట్ ప్రైస్ రేంజ్ లో తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్లు ఇంక్రీజ్ అవుతాయి అని నేను
అనుకొని చెప్తున్నాను. ఒకవేళ అవ్వకుండా ఫెస్టివల్ సేల్ వరకు ఉన్నారనుకోండి ఇంకా కొంచెం తక్కువలో కూడా రావచ్చు. ఇది టోటల్ గా ఈ ఫ్రీడమ్ సేల్స్ గురించి. గొప్ప డీల్స్ ఉన్నాయా అంటే నాకేం పెద్దగా అనిపించలేదు. నేను చాలా జాగ్రత్తగా పిక్ చేసే డీల్స్ అన్ని. ఇవి తప్ప వేరేవి చూడొద్దు నన్ను అడిగితే. మీకు అక్కడ చాలా బొచ్చు బోల్డ్ డీల్స్ కనబడుతుంటాయి, అవన్నీ అసలు పట్టించుకోవద్దు. ఒక్కటి కూడా వాల్యూ ఫర్ మనీ కాదు. ఇప్పుడు నేను చెప్పినవే వాల్యూ ఫర్ మనీ కాదు, కానీ స్టిల్ చెప్పాల్సి వస్తుంది కొంచెం అయినా మనం మనీ సేవ్ అవుతాయని. కానీ వాటి జోలికి వెళ్ళారనుకోండి ఇంకా పెద్ద బొక్క పడిపోతుంది. అండ్ మెయిన్ గా మీకు అవసరం ఉంటేనే కొనండి ఇప్పుడు మొబైల్, లేదా ఆగండి. ఫెస్టివల్ సేల్ లో ఇంకా తగ్గుతాయి కూడా. ఐఫోన్ గురించి అయితే నాకు తెలియదు, వాడు పెంచేస్తాడో రేపే కూడా పెంచేయచ్చు చెప్పలేము. ఐఫోన్ కోసం చూస్తుంటే మీరు అర్జెన్సీ ఉంటే కొనేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటారు. ప్రతి డీలు నేను చెప్పినవన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయండి, లేదా ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటే చెక్ చేయండి ఫ్లిప్కార్ట్ అయితే. అండ్ ఇంకా ఏమన్నా మంచి మంచి ఆఫర్స్ కానీ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్ లో నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఈ మొబైల్స్ అనే కాదు దేని మీద ఆఫర్ వచ్చినా అక్కడ పోస్ట్ అవుతా ఉంటాయి, మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియోని లైక్ చేసి వెళ్ళడం మర్చిపోద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.